బాగుపడితే మా లైఫ్ బాగుంటుంది. ఎందుకు? నువ్వు బాగుపడడానికి కొన్ని బ్రాండ్ పెరుగుతుంది, నువ్వు బాగుపడితే పైసలు వస్తాయి. చచ్చిపోయినాక ఒకటేదో నువ్వు బాగుపడాలి, నువ్వు బాగుపడాలి, నువ్వు బాగుపడాలి, నువ్వు బాగుపడాలి. నీకు నాకు బ్లడ్ రిలేషన్ లేదు, ఒక్కరికి బాగుపడాలని ఎంత అనుకుంటున్నావు? నీ పక్కింటోడు నీ ఇంటోడు నువ్వు చెడిపోవాలనుకుంటున్నాడు, సంబంధం లేనోడు నువ్వు బాగుపడాలనుకుంటున్నావు. అర్థమైతలేదా? మెదడికి ఎంతలేదా? అన్నీ భయపడతానుకుంటున్నాను. లైఫ్ నేను వేరోళ్ళ ద్వారా బాగుపడ్డా అని కంకణం కట్టుకున్నాను. నేను కూడా జనాలకు బాగు చేసే చచ్చిపోవాలి. పైసలు వస్తాయి, పోయి మంచి చేసినానికి పైసలు రాదు. ఎందుకు వస్తాయి నాకు అర్థం కాదు. మంచి చేసినానికి పైసలు వస్తాయి. ఇక వీళ్ళంతా ఎగ్జాంపుల్స్, లక్షలు. మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నా. నెల సంపాదన ఆధునిక లీడర్స్ని జోక్ చేస్తేనే అబద్ధాలు కాదు. 12, 13, 14, 15 లక్షలు పర్ మంత్, 30 లక్షలు టాప్ వర్కర్ పర్ మంత్. ఏం జోకా? ప్రాణం పెట్టిండు ఒక్కొక్కడు. ప్రాణం 24 అవర్స్ పెట్టిండు. 24 అవర్స్ ఇంటూ వీక్ ఇంటూ మంత్ మొత్తం పెట్టినారు. కాబట్టి ఇంత కథ రాలేదు. ఎల్స్ హైలీ ఇంపాసిబుల్ అని అందుకని తెలుసా? గురువు మాట వినాలి. గురువు మీ లీడరు, గురువు మీ ఎంపీ. రామాంజనేయులు సార్ హార్డ్ వర్క్ నిజంగా చెప్తున్నారు. ఎంత కథ నాకు చేస్తున్నాడు. ఎందుకు తెలుసా? జనాలు బాగుపడాలని పిచ్చెచ్చిపోతుంది అంతే. అదొక డ్రగ్. నేను ఆయన చాలాసార్లు చెప్పిన అదొక డ్రగ్, అదొక అడిక్షన్. అది యాక్చువల్ చెప్పాలంటే జనాలు బాగుండాలి. నేను ఒక 100 సార్లు అడిగిన ఆయన నేను క్వశ్చన్ అడిగాను తెలుసా? మీరేమన్నా ఎంజాయ్ చేస్తున్నారు? మీకేమైనా లైఫ్లో టైం ఉంది? ఆయన ఏమంటాడు? ఒకటే అంటాడు, నా లైఫ్లో దొరకస్తారు, ఇక నాకు జనాలు బాగుపడుతున్నారు. నేను అట్లా అంటనే లేదు. నా టైం నేను ఎంజాయ్ చేస్తున్నా. ఆయన ఓపెన్గా మీకు ఛాలెంజ్ చేస్తున్నా. స్టోరీ కాదు, లాస్ట్ పాయింట్తో క్లోజ్ చేస్తున్నా. డ్రీమర్ మాత్రమే ఆధునిక కథ మాట్లాడతాడు. డ్రీమ్ లేనోడు ఆధునిక నిలబడలేడు. ప్లాట్ఫామ్ పవర్ఫుల్. మీ డ్రీమ్ పవర్ఫుల్ అయింది. కథ నాకు తెలుసు. కథ నాకు మీకు వర్కౌట్ కాదు. డ్రీమ్ అంటే ఏంటి? కారు కొనాలి, ఇల్లు కొనాలి. కారు ఇల్లు డ్రీమ్స్ కావు. నీడ్స్ అవసరాలు. కారు తొక్కలు అవసరం, ఇల్లు అవసరం. డ్రీమ్స్ కాదు. పెళ్లి అవసరం, పిల్లలు అవసరం, కారు అవసరం, ఇల్లు అవసరం, చదువు అవసరం, జాబ్ అవసరం. మన భక్తులలో డ్రీమే లేదు తెలుసా? ఇంటికి పోయి చెక్ చేసుకో. పెళ్ళి పేపర్ది రాయ్, కూర్చొని రాయి. నా మొత్తానికి డ్రీమ్స్ ఏముంటాయి రాయ్ అని నేను పెట్టి కడుతున్నాం మీ అందరి ముందర. పెన్ను పేపర్ పెట్టుకొని నీ ముఖాన్ని సింగిల్గా కూర్చొని డ్రీమ్స్ రాజు మొదలు పెడితే నీ పెన్ను ఆరు నుంచి 7 డ్రీమ్ ఆగిపోతుంది. నేను ఛాలెంజ్ చేస్తున్నాను. లక్షల మందికి 2 లక్షల మందికి ట్రైన్ చేసి చెప్తున్నా, నీ పెన్ను పేపర్ ఆగిపోతుంది 6 నుంచి 7 డ్రీముల తర్వాత. ఈ డ్రీమ్స్ నేనే చెప్తున్నా. ఏంటి తెలుసా? బాగా చదవాలి, జాబ్ చేయాలి, పెళ్లి చేసుకోవాలి, పిల్లలు కనాలి, ఇల్లు కారు చచ్చిపోవాలి. అరే నీ డ్రీమ్ నేను చెప్పినాక నీ డ్రీమ్ నేను చెప్పకూడదు, నువ్వు చెప్పాలి కదా. అది నీ పర్సనల్ అయి ఉండాలి కదా. ఎవరికి తెలియదు. ఏం కథ నాకు హిందువులం సూపర్. 18 శక్తి పీఠాలు, 12 జ్యోతిర్లింగాలు. ఒక్కరు చూడకపోతే నీ ముఖాన్ని ఏమి ఖతర్నాక్ ముస్లిం. మక్కా ఎందుకు పోలేందుకు పెట్టావు? మక్కా మ్యాండేట్ పో అన్నాడు. సూపర్ క్రిస్టియన్ నువ్వు. ఎందుకు నువ్వు గ్యారెంటీగా వాటికన్ సిటీ పోయి పోపుది వాటికన్ సిటీ పోయి మెయిన్ చర్చ్ ఎందుకు చూడవు? పోపులు ఎందుకు అను? అవేం లేవు గోల్స్. గచ్చిబోలి కట్టుకోండి, గచ్చిబోలి కట్టుకోండి. మధ్యలో గది ఇవాళ అసలు యాక్చువల్గా వేరే సెషన్ చెప్తామని కూడా టైం ఉంటే నీకు చుక్కలు చూపించడం ఇవాళ సెషన్స్ ఇంకో డిఫరెంట్ ఉంటే. అండ్ టైం కదా నాకు ఇంట్లో దంచి వచ్చినాయి, ఇంటి నుంచి వచ్చినాను. పీపీటీ అంతా తయారు చేసి ఇస్తామని చూపించింది వాళ్ళు. మీకు తెలియదు యాక్చువల్గా డ్రీమ్స్ అని మీకు అట్టా కూడా ఉండటం వాళ్ళు యాక్చువల్గా అయితే. అని అదృష్టాన్ని టైం తగ్గించి మీరు బతికిరి వాళ్ళ నా దృష్టిలో. నెక్స్ట్ టైం కలిసినప్పుడు మాత్రం మిమ్మల్ని వదిలిపెట్ట కవచకుండా రాని ఖర్చు మీ కర్మని కొనుక్కోలే రాని నెక్స్ట్ టైం వచ్చినప్పుడు ఉత్తగా రాకండి ప్లీజ్. థ్యాంక్స్ అలాట్ ఫర్ దిస్ మీటింగ్.